జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన మనగడకు బలం అన్నాడు కవిచలం. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా ఉండి అమెరికాలో చూసుకోవడము అంటే అనే కాన్సెప్ట్ను వదిలిపెట్టి మన దేశం బాగుండాలా, మన దేశంలో విద్యార్థులు బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి యువతని సన్మార్గంలో నడిపించడానికైతేనేమి, సామాజిక బాధ్యతను వాళ్ళకి గుర్తెరిగే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ గారిని మనస్ఫూర్తిగా మా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున అభినందిస్తున్నాం. ప్రియమనే విద్యార్థులకు, గతంలో మీలాగా మేము కూడా నిరుద్యోగులమే. ఏదో నిరుద్యోగులు అంటే చదువుకుని ఏదో ఉద్యోగాలు వచ్చాయి. మా ఉద్దేశం ఏదంటే, ప్రధానంగా మనం కష్టపడతో పాటు తోటి వ్యక్తులు కూడా అందరూ సహాయం చేస్తే వాళ్ళు కూడా పైకి వచ్చి మనలా డెవలప్ అవుతారనేది ప్రధాన అంశం. నెక్స్ట్, దేశం భవిష్యత్తు గురించి ఆలోచించేది మన యువకుల మీద ఉంది కాబట్టి ఈ యువపథాన్ని అడిగినటువంటి పాలెం శ్రీకాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాము తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున. ఈరోజు నేను మాట్లాడబోతున్న మొట్టమొదటి యువత ప్రాబ్లం నిరుద్యోగం. ఈ నిరుద్యోగాన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలి? మొట్టమొదట మన రాష్ట్రంలో పరిశ్రమల్ని నెలకొల్పాలి. ఈ పరిశ్రమల్ని నెలకొల్పాలంటే మన ప్రభుత్వం మన పరిశ్రమల్ని పెట్టాలంటే ప్రభుత్వం ఏమేమి మనకి ఇస్తోంది, ఆ పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడులు, విద్యుత్తు, ఇవన్నిటినీ మన ప్రభుత్వము పరిశ్రమలు పెట్టేవారికి సహకరించాలి. కొన్ని సంవత్సరాల కిందట మన రాష్ట్ర రాజధానిలో బాలానగర్ అనే ఏరియాలో కొన్ని వందల ఇండస్ట్రీస్ ఉండేవి, చిన్న పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా ఎంతో మంది యువత ఉపాధి పొందేవారు. కానీ ఇప్పుడు మీరు చదువుతూ ఉంటారు, బాలానగర్ ఏరియాలో ఇండస్ట్రీస్ అన్ని మూసివేస్తున్నారు. కారణం విద్యుత్. ఈ విద్యుత్ అనేది మన ప్రభుత్వము సరిగా సహకరించడం లేదు. మొత్తం పవర్ కట్. ఈ కారణంగా ఎంతో మంది యువత ఉపాధి కోల్పోతున్నారు. అలానే ఐటీ కంపెనీస్ వస్తే కొన్ని సంవత్సరాల కిందట ఎన్నో ఐటీ కంపెనీస్ ముందు మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో పెట్టేవారు. కానీ ఇప్పుడు మొత్తం అన్ని మన దేశంలో ఉండే వేరే మెట్రోపాలిటన్ సిటీస్ కి తరలి వెళ్లిపోతున్నాయి. కారణం విద్యుత్, పెట్టుబడులు, అవినీతి రాజకీయాలు. ఈ కారణం చేత మనము సమిష్టిగా పోరాడి మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకోవాలి. కాబట్టి మనము అందరం కలిసికట్టుగా పోరాడి ఈ అవినీతి రాజకీయాల్ని సహకరించే ప్రభుత్వాన్ని కూలదోసి మనకు ఎవరైతే సహకరించి మనకి ఉపాధి చూపిస్తారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. యువత ఎవరు ఎన్నుకోవాలి, పరిపాలన ఒకప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎవరు ఎంఆర్ఓలు భయపడే వాళ్ళు, ఎవరు కలెక్టర్లు భయపడేవాళ్ళు, ఏ పరిపాలనలో ఎలా ఉంది, ఉద్యోగాలు ఏ కాలంలో వచ్చాయి, టెక్నాలజీ ఎప్పుడు పెరిగింది అనేది మనం కొంచెం ఆలోచించాలి. అలాగే యూత్ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు భయపడి పనిచేసేది వేరు. కేవలం యూత్ ప్రజల కోసం, కేవలం రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం చేసే అధికారులు వేరు. కానీ పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ గారు కడప అయినప్పటికీ అనంతపురం జిల్లాలో కరూరు జిల్లాలో స్టార్ట్ చేస్తే బాగుంటుందని యూత్ కోసం యువపథం కార్యక్రమం మొదలు పెట్టడం నిజంగా సంతోషకరం. అలాగే పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి కావాల్సినటువంటి అన్ని విధాల యూత్ తోడుండాలి. ఖచ్చితంగా యూత్ ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా యువత రాజకీయాలు
రాజకీయాల యువత రావచ్చు. అనగదొక్కాలనుకుంటే ఎవరు అనగదొక్కలేరు. ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత వాళ్ళ డాడీ కనీసం సర్పంచ్ కూడా కాదు. చాలా మంది చాలా కష్టాలు పడి వచ్చారు. కానీ ఈ అవినీతి పరిపాలన రూపు మాపాలంటే, అవినీతి పరిపాలనను పోగొట్టాలంటే యూత్ చేతుల్లో కూడా ఉంది. 35 నుంచి 38% మన ప్రపంచంలోనే మన భారతదేశంలో అగ్రగామిగా ఉన్నారు యువత. యువత అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అని ఓటేసే రోజు ఒక్కరోజు ఆలోచించండి, ఒక క్షణం ఆలోచించండి. మనకి ఏ నాయకుడు అయితే బాగుంటాడు, ఎలాంటి నాయకుడు అయితే యూత్ కోసం ఎంకరేజ్ చేస్తారు, యువ నాయకులు ఎవరు, యూత్కి ఎవరు ఛాన్స్ ఇస్తున్నారు, బడుగు బలహీన వర్గాలకు ఎవరు ఛాన్స్ ఇస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. అలాగే యూత్ మేలుకోవడం అనేదేమి, యూత్ ప్రాధాన్యత అయితేనేమి ఉపాధి ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది చదువుకొని వ్యవసాయం చేస్తున్నారంటే చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా అవినీతి రూపంతో యూత్ ఉద్యోగాలు వచ్చినట్లు లెక్క. ప్రతి ఒక్కరు కారులో తిరుగుతారు యువత. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, మెడికల్ చదివిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. యువత రాజకీయాలకు కూడా ఖచ్చితంగా రావాలి. కొంతమంది ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి సార్. ఇంకొంతమంది రోజుకు 1 గంట సేపు ఆలోచించి కనీసం సెల్లో మాట్లాడేంతసేపు అన్నా కనీసం యువత ఏ నాయకుడు అయితే బాగుంటుందో ఆలోచించాలి. ఓడేసే ఒక్క రోజు ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే ఈ ప్రోగ్రామ్ ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. జిల్లాలోనూ సార్ నీతిగా ఎంతో బాగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమలంకొండ సంతోష్ కుమార్ సార్. యూత్ అంతా కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు కాపాడుకునే దానికని చెప్పాడు. యాక్టివ్ గా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి? అయితే రాజకీయాలు చేసేదానికి డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేమంటున్నారు. ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి. డబ్బులు లేదే రాజకీయాలు చేయలేరు. రెండోది, డబ్బులు ఉన్నాయని చెప్పి రాజకీయాల్లో సక్సెస్ అవుతారనే గ్యారంటీ కూడా లేదు. సమాజంలో ప్రతి వృత్తికి జీతం ఉంటుంది. ఏ జీతం లేకుండా పనిచేస్తున్న వాడు ఒక్కడు సమాజంలో, అది రాజకీయ నాయకుడు. ఒక పక్కేమో అది ఏ సంపద ఆదాయం లేని వృత్తి, ఇంకో పక్క దానికి చాలా డబ్బులు అవసరం. కాబట్టి దానికి ఏ రకమైన ప్రజలు వస్తారు, ఏ రకమైన నాయకులు వస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఒక పక్క రాజకీయ నాయకులు కరప్షన్, రెండవది అధికారులు కరప్షన్, మూడవది ఓటర్లు, ప్రజల్లో కూడా కరప్షన్ ఉంది. మనము ఏది మార్చగలుగుతాం? ఫస్ట్ మనల్ని మనం మార్చుకోగలుగుతాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను. ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు? ఏం మారుస్తాము, ఏమీ మార్చలేము, నా వల్ల ఏమైతుంది అన్నారు. రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు, మా ఊళ్ళో మా తల్లిదండ్రులు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, ప్రత్యేకంగా పంచాయతీల్లో పల్లెటూళ్లలో లేబర్ ఉన్న వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకొని ఓటేసేస్తున్నారని కూడా చెప్పాడు. కాబట్టి దాన్ని ఏ విధంగా మార్చాలి? ఇంతకు ముందు జరిగిన 3 రోజుల కింద కూడా యువపదం కార్యక్రమంలో మీలాంటి యువత అదే చెప్పారు. మా తల్లిదండ్రులు ఇట్లే ఉన్నారు, వాళ్ళని మేము మార్చలేము, వాళ్లే మాకు ఈ విధంగా చేయమని చెప్తారు అని. మీకు రైట్ అండ్ రాంగ్ తెలిస్తే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రేపు పొద్దున మీకు 8 గంటలకు పరీక్ష ఉందనుకోండి, ఈ రోజు సాయంత్రం 6 గంటలైంది, మ్యాట్నీ షో సినిమా చూసి వచ్చారు, ఇంకా రేపు పొద్దున పరీక్షకి రెడీ కాలేదు. మీ దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాత్రి అంతా చిట్లు బిట్లు తయారు చేసుకొని బూట్లో పెట్టుకొని సెల్ ఫోన్ లో ఫీడ్ చేసుకొని పోయి పరీక్ష రాయడం. రెండోది, రాత్రి అంతా కష్టపడి గైడ్ బుక్లు మోడల్ పేపర్స్ చదివి ధైర్యంగా వెళ్లి ఎగ్జామ్ రాయడం. ఈ రెండింటికి ధైర్యం కావాలి. కాపీ కొట్టేదానికి ధైర్యం కావాలి, ఫెయిల్ అయినా పర్వాలేదు ఇంటికి వెళ్లి నిజం చెప్తాననే దానికి ధైర్యం కావాలి. ఏది అసలైన ధైర్యం చెప్పండి? కాబట్టి ఆ మార్పు అనేది ఎక్కడ తీసుకొస్తాం? ముందు మన ఇంట్లో తీసుకొస్తాం, బయట సమాజం గురించి తర్వాత మాట్లాడతాం.